మీడియా కూడా చేరి దాన్ని ఇంకా కలగాపులగం చేసి అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొచ్చా లేదా అనే కాడికి వచ్చారు జనం. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ట్రైనింగ్స్ అయితే ఫస్ట్ ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయిన తెల్లారు ఏమి ప్రకటించిందో దానికి దగ్గరగా అవుపడుతున్నాయి. అట్లాగే కేరళ విషయానికి వస్తే 50-50 అవుపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే 65-60 సీట్స్ మధ్య 5 సీట్స్ బీజేపీ అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అవే ప్రకటించినాయి. ఆ నిష్పత్తులనే ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. రేపు ఈవీఎం కు ఏ రిజల్ట్ వస్తుందని చెప్పినాయో ఆ రిజల్ట్ అనుగుణంగా ఇవాళ పోస్టల్ బ్యాలెట్స్ కూడా అదే పద్ధతిలో ఇవాళ వచ్చినటువంటి ఓట్స్ మనకు అవుపడుతున్నాయి. తర్వాత బెంగాల్ విషయానికి వచ్చినప్పుడు బెంగాల్ కూడా నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుంది. దరిదాపు ఈక్వల్ నియోజకవర్గాల్లో టీఎంసీకి బీజేపీకి ఈ పోస్టల్ బ్యాలెట్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి మనం డిబేట్ చేస్తున్నటువంటి అంశాలకు దగ్గరగానే పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్స్ ఉన్నాయి. కానీ అసలు మనం సైంటిఫిక్ గా కన్సిడర్ చేసేది మాత్రం ఈవీఎం ఓటింగే. సామాన్య ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, తర్వాత కామన్ మ్యాన్ ఓటింగ్ చేసేది ఈవీఎంలే. కాబట్టి ఆ ట్రెండ్స్ మనం ఒక 2-3 రౌండ్స్ లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ నగేష్ గారు, అంటే విజయ్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ కొన్ని విజయ్ కి అవుతాడు, విజయ్కి చెప్పడం అదే, అంటే 98 నుంచి 120 వస్తాయని దాదాపు ఇంకా మ్యాజిక్ ఫిగర్ రిటర్న్ చేస్తారన్నదిగా చెప్పారు. మిగతా వాళ్ళు కీ ఫ్యాక్టర్ అవుతాడు అని కొందరు చెప్పిన వాతావరణం. ఇందాక అందే సత్యం గారు ఒక మంచి మాట అన్నారు, అంటే ముందు డిఎంకేకి లీడ్ ఇచ్చి తర్వాత ఇది చేసేసి సోషల్ మీడియాలో గందరగోళమైన అనాలిసిస్లు పెట్టేస్తే ఫైనల్గా అసలు ఎగ్జిట్ పోల్స్ కరెక్టా కాదా అనేది మాట్లాడుకున్న వాతావరణం. ఇప్పుడు ఇలాంటి యాక్సిస్ మై ఇండియా లాంటి యాక్యురేట్ ఉన్న సంస్థ 2024 ఎన్నికల్లో ఎన్డీఏకి 341 స్థానాలు వస్తాయని చెప్తే రాకపోతే డైరెక్ట్ ఒక టీవీ స్టూడియోలోనే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న వాతావరణం మనం చూసాం. కానీ విజయ్ కొంత 3-4 రోజుల నుంచి ఆయన ఒక శిబిరం పెట్టడం, అభ్యర్థులు ఎవరు వెళ్ళిపోకుండా ఒక క్యాంప్ రాజకీయాలు చేస్తుండడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది మనం జర్నలిస్ట్ గాను మరీ ఎక్కువ దీంట్లో ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. ఎందుకైతే ప్రతిసారి మన అంచనా అవుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చే ముందు మనం ఏం చేస్తుండేవాళ్ళం అండి, రిపోర్టర్స్ ఫీల్డ్లోకి వెళ్ళి తన అంచనాలు చేస్తుండేవాళ్ళు, రీడర్స్కి వదిలేస్తుండేవాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వల్ల మొత్తం మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నది. సోషల్ మీడియా అయితే దాన్ని మల్టిప్లై చేసేసి అసలు ఇదే రిజల్ట్ అనేది అనుకుంటున్నాను. సో ఏమిటంటే అసలు నోబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ రిజల్ట్, దట్ ఈస్ టుడే. సో అంటే అట్ దిస్ స్టేజ్ ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిందో ఏది ఈవీఎంస్లోని మనం ఇంక వెనక్కి పెట్టాలి, ఏది ఈ ఎగ్జిట్ పోల్స్ మనం దీనికి రావాలి. ఈ పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఎంత మటుకు యాక్యురేట్ ఆయన చెప్పినట్టుగా 0.5% 1% ఉంటుంది అనేది. బట్ ఇప్పుడు ఏమిటంటే ఈ తమిళనాడులో యాక్సిస్ మై ఇండియా 98 to 120 సీట్స్ వస్తాయని చెప్తే మొత్తం అసలు మొత్తం 3 స్వింగ్ అయిపోయింది అనేది అనుకోవడం అనేది అది కొంచెం పొరపాటు. ఏమి మనం లాజికల్గా అది దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నామా లేదా అనేది. వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్స్ చూస్తుంటే మమతా బెనర్జీ టీఎంసీకి మనం చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లో కూడా టీఎంసీ 102, ఎన్డీఏ 101, అంటే నెక్ టు నెక్ నడుస్తుంది. అది మరి కొంత మటుకు అది యాక్యురేట్. బట్ ఏమిటంటే అక్కడ హోరాహోరీ పోటీ జరిగింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రతిసారి ఏమిటంటే గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో బాంబులు వేసుకుంటుండేవాళ్ళు, కర్రలతో కొట్టుకుంటుండేవారు, బుర్రలు బద్దలు కొట్టేవాళ్ళు, ఫైరింగ్, పోలీసులు ఏమిటంటే ప్రేక్షక పాత్ర వహిస్తుండేవాళ్ళు. ఈసారి ఒక్క డెత్ లేదు దీంట్లోని, ఏది ఈ ఫస్ట్ ఫేజ్ లో కానీ సెకండ్ ఫేజ్ లో కానీ. సో దాంతో ఏమిటంటే వీళ్ళకి కొంచెం ధైర్యం, సిగ్నిఫికెంట్ అల్లర్లు ఏమీ లేవు. ఒక్కటే అతను ఏమిటంటే జహాంగీర్ ఖాన్ ఏదో అల్లరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ చాలా టఫ్గా ఉంది. ఏంటంటే ఏకంగా మొత్తం అసలు ఒక కౌంటర్ మాండ్ చేసేసింది ఫాల్తా. సో అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోయింది ఏమిటంటే ఇటుపక్క ఇది టీఎంసీ వాళ్ళు ఏమీ ఇచ్చేయలేదని. సరే టీఎంసీ వాళ్ళకి ఒక గ్రీవెన్స్ కానీ వాళ్ళ ఆరోపణ కానీ ఏముందంటే సెంట్రల్ ఫోర్సెస్ని తన ప్రైవేట్ ఆర్మీగా బీజేపీ వాడుకుందనేది వాళ్ళ ఆరోపణ.
బట్ ఇంతకు ముందు ఏంటంటే టీఎంసీ ఏమిటంటే తన ప్రైవేట్ ఆర్మీ ఉండేది. సో దొందే ఇద్దరు ఎవరు తక్కువ తినలేదు ఇంతకుముందు వాళ్ళు ఇంతకుముందు ఊళ్ళు.